లైట్లు లేవు బాబు, ఏమీ లేవు అసలు. పార్కులో లైట్లు లేవు, ఏమీ లేవు. పిన్ని ఎవరు కుట్టారు తెలియదు. ఏమి లేదమ్మా, లైట్ ఎంత కొంచెంసేపు లైన్లోకి వెళ్ళిపోదామని దాన్ని, లైన్లో వెళ్ళిపోదామని దాన్ని అక్కడ తెలుసామని పాము కుట్టేస్తా, పుట్ట కుట్టేస్తంటే అన్నీ కుట్టిస్తాయమ్మా. అందరూ కుట్టిస్తారు, చంపేశారు తెల్ల. వెంకట్ బాబు ఆత్మతను వైకుంఠాన్ని పంపిస్తాం బాబు, వైకుంఠాన్ని పడిపోయారు. ఎలాగైపోయింది పచ్చుడైపోయింది బాబు, ఎంత గారేశారు. అదేదో ఎక్కడో టికెట్లు ఆన్లైన్ కాకుండా ఎక్కడ ట్రై చేసి కొద్దిగా 100 మంది పెట్టించి గేట్ వేసి, ఇంకో 100 మంది పెట్టి గేట్ వేసి, ఇంకో 100 మంది పెట్టేసి ఇలా వెళ్ళిపోయిన తర్వాత 100 మంది వదిలి అలా కొద్దిగా 100 మంది వదిలి బాగా ప్రాబ్లం ఇంకో 100 మంది అటెండ్ వస్తారు ఉంటారు. 100 మంది అక్కడ ఉంటే కదా కొద్దిగా పంపించారు. ప్రభుత్వం కూడా తప్పని మేము చెప్పం సార్. చేయకపోవడం వల్ల జరిగింది సార్. తెలుసా చెప్పారండి. ఆధార్ పడితే రాగనిది, పేరు పడితే ఎర్ర అని చెప్పింది. మీ పేరు కాదండి, అది కంట్రీ పడితే విశాఖపట్నం కాదండి, ఇదండి వేరే కంట్రీ అని వచ్చిందండి. మీరు నమ్మితే నమ్మండి, ఫోటో తీసాను చూడండి. అన్ని ఖాళీగా ఉన్నాయి తెలుసా సార్. తల్లికి ఎలా చేస్తానండి, ఆ పిల్లని ఎలా చేస్తాను నేను, తల్లికి ఎలా చూపించాలి, ఆడికి భార్యని ఎలా చూపించాలి, నేను ఎలా చూపించాలి. ఎంత ఘోరం చేస్తుంది అనుకోలేదు వెంకన్న బాబు, నువ్వు ఎంత ఘోరం చేస్తావు అనుకోలేదు. 20 తీసుకెళ్ళంటే తీసుకొచ్చాను బాబు, తీసుకెళ్ళండి. అమ్మ మీ వాళ్ళు ఎవరు చనిపోయారు? మా ఆయన బాబు. ఎక్కడమ్మా మీ? మాది నర్సీపట్నం. నాయుడు బాబు. నర్సీపట్నం వచ్చాడా మీరు? ఆయన నేను ఇక మా అబ్బాయి మా కోళ్ళ నలుగురు వచ్చామండి. నలుగురు దర్శనాలకు వెళ్ళాం బాబు. మంగళవారం బయలుదేరాం ఇంటి దగ్గర. మంగళవారం వచ్చేసి నేను విజయవాడ దర్శనం చేసుకున్నాం. నిన్న ఉదయం మళ్ళీ 5:30కి ఇక్కడ దిగి మంగమ్మ దర్శనానికి వెళ్ళాం బాబు. చేసుకొని వచ్చి ఇంక వెంటనే అక్కడ పోయాం బాబు. 150 రూపాయలు ఇచ్చి ఆటోలో ఇంకా అక్కడ కూర్చోబెట్టారు లోపల. 12 గంటలకు వెళ్ళాం. మధ్యాహ్నం 12కి మాకంటా ముందే ఉన్నారు బాబు అందులో. వాళ్ళు చూసి మేము కూడా వెళ్ళిపోయి అందులో కూర్చున్నాం. వాళ్ళు ఏమో అచ్చమారికి మావు తట్టుకొని చెప్పేవారు బాబు, 12 గంటలకు ఇప్పుతావు, 12 గంటలకు వదులుతావు అమ్మ, మీకు 5 గంటలకు టికెట్లు వస్తాయి, 5 గంటలకు టికెట్లు వస్తాయి అనేవారు. ఏదో వైర్లు కట్టుకుంటున్నారు బాబు. ఈ వైర్లు కట్టేటప్పటికి వెనకాల జనాలందరూ తలుపులు తీసేస్తున్నారండి. జనాలందరూ లేచేసారండి. లేచేసి గేటు దోసిపోసరికి ఇంక జనాలందరూ ఒకరి మీద ఒకరు నన్ను ఇలా నడువొట్టుకొని చెయ్యి కొట్టుకున్నాడండి. మరి ఇంక ఎలాగ జారిపోయిందో చెయ్యి జారగొడేసాడండి. మరి ఎలాగ పడిపోయాడో మనిషి. అతను చచ్చిపోయే వరకు 1 గంట వరకు నాకు తెలియలేదని అన్ని నెతుక్కుంటున్నాను. ఈ జనాలు ఎప్పుడైతే పడిపోయారో మళ్ళీ తలుపేసేసారండి. తలుపేసి లోపలగా ఉండిపోయాడు కోసి బాబా అబావే వస్తాలే అని ఫోన్లు చేస్తుంటే రింగ్ అవుతుంది తప్ప ఎత్తలేదు. రింగ్ చేయగా పోలీసు అతను ఒక అరగంట 30 గంట అయిపోయాక ఫోన్ చేసి ఫలానా హాస్పిటల్లో ఉన్నదమ్మా, మీ బాడీ చచ్చిపోయాడు, మీ ఆయన వచ్చేయండి అంటున్నాడండి. అలాగే అయింది బాబు. ఇది నేను చెప్పేది, నేను ఎవరితో చెప్పుకుండేది, నేను ఒకదాన్నే బాబు. నర్సాపురానికి చెందిన నాయుడు బాబు కుటుంబ సభ్యులు వీరు నలుగురు కలిసి 12 గంటల సమయంలో లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత తిరిగి వచ్చి బయటికి వదిలిన సమయంలో నాయుడు బాబు తొక్కిసలాటకు గురై అక్కడే మరణించిన పరిస్థితి అని చెప్తున్నారు. కుటుంబ సభ్యులకు సుమారు 1 గంట తర్వాత పోలీసులు సమాచారం ఇచ్చినట్టు చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ప్రతి ఒక్కరూ ఏదైతే స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చి ఈ విధంగా వారు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తం మీద అయితే ప్రస్తుతం రుయా ఆసుపత్రి మార్చురీ వద్ద పోస్ట్ మార్టం
కొనసాగుతుంది. ఏదైతే సిపిఐ రామకృష్ణతో పాటు అదేవిధంగా స్థానిక చంద్రగిరి శాసనసభ్యుడు పులివర్తి నాని వారిని పరామర్శించారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం కూడా అందే విధంగా కృషి చేస్తామంటూ కూడా వారికి హామీ ఇచ్చారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక నివేదికను అంటే ఉన్నతాధికారులకు నివేదికను ఎస్పీతో పాటు కలెక్టర్ పంపించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడ డ్యూటీలో ఉన్న అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు వచ్చిన రివ్యూలో సమీక్షలో వీరికి ఒక ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.